హలో అందరికీ, వెల్కమ్ టు మామ్స్ ఆర్గానిక్. సట్టిలో సాంబార్ పేరు వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సట్టి అంటే కుండ అండి. ఈ మట్టి కుండలో నేను సాంబార్ చేయాలనుకుంటున్నాను. అందుకే దీనికి టైటిల్ కూడా సట్టిలో సాంబార్ అని పెట్టాను. మేము మొన్న ఆర్గానిక్ స్టోర్ని విజిట్ చేసాం కదా, అప్పుడు మేము కొన్ని ఆర్గానిక్ దినుసులు తీసుకొని వచ్చాము. అందులో కందిపప్పు కూడా తీసుకొని వచ్చాము. ఈ మామూలు కందిపప్పు ప్లెయిన్గా బాగా డార్క్ ఎల్లోయిష్గా ఉంది. ఈ కందిపప్పు అయితే ఆర్గానిక్ది డల్గా ఉండి అన్పాలిష్డ్ కాబట్టి అదంతా డల్గా కనపడుతుంది. దాని మీద కూడా చూడండి, అక్కడక్కడ కొద్దిగా పొట్టులాగా కూడా ఉంది. ఈరోజైతే నేను కట్టెల పొయ్యి మీద అది అటికలో ఇంకా ఆర్గానిక్ కందిపప్పుతో సాంబార్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మంచి ఫ్రెష్ వాటర్ పోసి 2 టైమ్స్ అయితే కడిగి నీళ్లు పారబోసి మళ్ళీ ఇంకొకసారి నీళ్లు పోసి దాంట్లో పసుపు నూనె వేసి పొయ్యి మీద అయితే పెట్టాను. పప్పు ఉడికేలోపు కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము. ఈ కూరగాయలలో సొరకాయ, ములక్కాయలు కూడా మా ఇంటి పక్క వాళ్ళ చెట్టు నుండి ఫ్రెష్గా తీసుకొని వచ్చాము. ఇంకా వంకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్ని కూరగాయలన్నీ ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాము. పప్పు అయితే ఉడికిపోయింది. ఎందుకంటే పప్పును కడిగి ముందుగానే మేము 1 అవర్ అలా నానబెట్టి ఉంచాము. పప్పు అలా నానబెట్టి తర్వాత ఉడకబెడితే చాలా తొందరగా ఉడుకుతుంది. అయితే పప్పు అయితే కూరగాయలు కట్ చేసేంత లోపల ఉడికిపోయింది. ఒక అటికనైతే పెట్టి దానిలో కూరగాయల కోసం తాలింపు అయితే వేస్తున్నాను. ఫస్ట్ దీనిలో నూనె పోసి నూనె కాగాక దాంట్లో ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా మంచిగా కలిపాను. కాసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అయితే ఈ దాకాలో వేసాను. కూరగాయలు కాసేపు మూత పెట్టి ఉంచిన తర్వాత కూరగాయలు కాసేపటికి మగ్గాయి. కూరగాయలు మగ్గిన తర్వాత దానిలో ఉప్పు, కారం వేసాను. ఈ కారం కూడా మేము ఆర్గానిక్ కారమే అండి. కూరగాయలు అయితే ఉడికిపోయాయి. నేను ఈ ఫస్ట్ ఉడికిపోయింది కదా పప్పు, ఆ ఉడికిపోయిన పప్పులో ఫస్టే నానబెట్టుకున్న ఉంచిన చింతపండును రసం తీసి దాంట్లో కలిపాను. కొద్దిగా ఉప్పు, కారం కూడా యాడ్ చేసి పప్పు మెత్తగా రుబ్బి చింతపులుసు కలిపి దీన్ని మళ్ళీ నేను పొయ్యి మీద అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఉడకబెట్టుకొని ఉంచిన కూరగాయలను దీనిలో వేశాను. కూరగాయలను వేసిన తర్వాత మంట మంచిగా బాగా పెట్టాను. సాంబార్ అయితే వేడెక్కింది. కాసేపు అయిన తర్వాత సాంబార్ మరగడం అయితే మొదలైంది. సాంబార్ మరుగుతున్నప్పుడు దీంట్లో నేను సాంబార్ పొడి వేశాను. ఈ సాంబార్ పొడి కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంది. ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ పెట్టండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దింపి పక్కకు పెట్టిన తర్వాత కూడా అది మంచిగా లోపల ఉడుకుతుందండి. ఇది పక్కన పెట్టిన తర్వాత కూడా మరుగుతుంది. ఇప్పుడైతే తాలింపుకి నేను ఒక కుండ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, మెంతులు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేశాను. వేసి బాగా వేగిన తర్వాత ఇదైతే సాంబార్లో వేశాను. ఈ సాంబార్ టేస్ట్ తాలింపు మీద కూడా తాలింపుని బట్టి కూడా ఉంటుందండి. తాలింపు మంచిగా పెడితే సాంబార్ టేస్ట్ అదిరిపోతుంది. సాంబార్లో మరిగిన కూరగాయలు ఏవైనా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ములక్కాడలైనా, సొరకాయలైనా మా పిల్లలకైతే చాలా ఇష్టము. సాంబార్లో ఉడికిన కూరగాయలు చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయి. మా పాప అయితే వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటుంది. సాంబార్ అయితే సూపర్గా ఉంది మమ్మీ అని అంటుంది. ఈ సాంబార్ యొక్క టేస్ట్ ఈ కట్టెల పొయ్యి మీద చేసినందువల్ల వచ్చిందా, లేకపోతే ఈ అటికలో మనం మట్టి కుండలో చేసాం దానివల్ల ఇంత సూపర్ టేస్ట్ వచ్చిందా, లేకపోతే ఆర్గానిక్ కందిపప్పును వాడాము దానివల్ల ఇంత టేస్ట్ వచ్చిందా, కానీ మొత్తానికైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉండి వేరే లెవెల్లో ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.